వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది మనకు ఈపీఎఫ్ పెన్షన్ గురించి అడుగుతున్నారు. సో కొన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే మార్నింగ్ అవర్స్లో కొంచెం సేపు అయితే వచ్చింది. మళ్ళీ ప్రస్తుతం అయితే ఓటీపీ ఎంటర్ చేస్తుంటే అనేబుల్ టు సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని అయితే వస్తుంది. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ అడిగినటువంటి ఫస్ట్ ఒక క్వారీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది గత 2-3 మంత్స్ నుంచి ఇదే విధంగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనము ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసిన తర్వాత పెన్షన్ అప్లై చేస్తాము, కానీ పెన్షన్ అప్లై చేయడానికి వెళ్తుంటేనే అక్కడ మనకు ఒకటి ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. అది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు. సో ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అవైలబుల్ లేదన్నట్లు ఇక్కడ మనకు సిస్టమ్ అయితే చూపిస్తుంది, కానీ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇది గత 2-3 మంత్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా వస్తే కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇంకొక డౌట్ ఏంటంటే, సో ఇక్కడ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ప్రజెంట్ కంపెనీలో డ్యూటీ చేస్తూనే ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయొచ్చా అని అడిగేది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్సన్ 3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. సో ఇక్కడ చాలామందికి ఉండే సందేహం ఏంటంటే, బ్రదర్ నేను నా యొక్క ప్రజెంట్ కంపెనీ యొక్క పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకున్నాను, కానీ నా యొక్క ప్రీవియస్ కంపెనీలో ఈ కంపెనీలో పిఎఫ్ అమౌంట్ తీసుకున్నాను, పెన్షన్ అమౌంట్ మాత్రమే ఉంది, నేను పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోగలనా ఆన్లైన్లో అని అడుగుతున్నారు. మనకు పిఎఫ్ కానీ పెన్షన్ కానీ విత్డ్రా చేయాలి అంటే లాస్ట్ ఐడి నుంచి మాత్రమే మనము విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఐడి నుండి ఈ ఐడిలోకి మనము పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఐడిలో పిఎఫ్ ఉంటేనే పిఎఫ్తో పాటు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంట్లో ఓన్లీ పెన్షన్ ఉంది, పెన్షన్ ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ కానివ్వరు. ఎందుకు అంటే అంతే, అది వాళ్ళ ఇష్టం. దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ రీజన్స్ అనేవి ఏమీ లేవు. ఎందుకంటే అప్పుడు కొందరు తెలిసి తెలియక, చాలామందికి తెలియదు పెన్షన్ అమౌంట్ ఉంటుందని తెలియక బయట వ్యక్తుల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళకు తెలిసి తెలియక పిఎఫ్ మాత్రమే విత్డ్రా చేస్తారు, పెన్షన్ విత్డ్రా చేయరు. తర్వాత మీరు ట్రై చేసినప్పుడు కానీ లేదా తర్వాత మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు కానీ మీరు మిస్టేక్ చేశారండి, ఇప్పుడు పెన్షన్ అమౌంట్ రాదు అని చెప్తారు. దానిలో 30K ఉండని, 1 lakh ఉండని, 50 lakhs ఉండని, ఎంతైనా ఉండని వాళ్ళైతే మీకు అలౌ చేయరు పెన్షన్ అమౌంట్ సంబంధించి. ఇంకొక ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ పెన్షన్ సంబంధించి ప్రజెంట్ చాలా క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ కంపెనీ ఇక్కడ మీరు చూసారంటే ఇది బెంగళూరు సంబంధించింది, తర్వాత ఇక్కడ ప్రజెంట్ కంపెనీ కూడా బెంగళూరు. ఇవి రెండు బెంగళూరు సంబంధించిన పిఎఫ్ ఆఫీస్ కాబట్టి, అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేసిన కంపెనీ అలానే ప్రీవియస్ కంపెనీ 2 కంపెనీలు కూడా ఒకే రీజనల్ పిఎఫ్ ఆఫీస్ సంబంధించి ఉంటే పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. కానీ ఎంతో కొంత తక్కువనే వస్తుంది పెన్షన్ అమౌంట్ ఎప్పుడైనా, కానీ కరెక్ట్గా వచ్చేదానికైతే లేదు. అలా కాకుండా మీరు డిఫరెంట్ కంపెనీస్లో డ్యూటీ చేసినప్పుడు డిఫరెంట్ పిఎఫ్ ఆఫీస్లో మీ యొక్క మెంబర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు పెన్షన్ క్లెయిము మీరు అప్లై చేసినప్పుడు సర్వీస్ అనేబుల్ టు వ్యూ అని క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారు, లేదంటే అసలు పెన్షన్ సర్వీస్ నాట్ అవైలబుల్ అని మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక పెద్ద చిక్కుముడి. అది ఎప్పటికి వీడుతుందో ఎవరికి తెలీదు. ఇంకొక సందేహం ఏంటంటే, బ్రదర్ నేను ఇక్కడ పిఎఫ్ ఫామ్ 19 అప్లై చేశాను, మీరు చెప్పినట్టు ఫామ్ 19 ఫామ్ 10 ఒకేసారి అప్లై చేయాలి కదా? అవును, గతంలో మనం ఎలా విధంగా అప్లై చేసామంటే, పిఎఫ్ అప్లై చేసినప్పుడు పిఎఫ్తో పాటు పెన్షన్ కూడా అప్లై చేసేది. కానీ ఇప్పుడు పిఎఫ్తో పాటు పెన్షన్ అప్లై చేసినప్పుడు కొందరికి పెన్షన్ క్లెయిమ్ అప్లై కావట్లేదు. కాబట్టి ఒక 1 day 2 days అలాగా వెయిట్ చేసి మళ్ళీ మీరు ట్రై చేయండి, పెన్షన్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అవునా కాదు, 2 days తర్వాత వెయిట్ చేసి అప్లై చేస్తే సెటిల్ అవుతుంది. వెంటనే మీరు అప్లై చేస్తే అది తీసుకోదు, ఎందుకంటే వెబ్సైట్ అనేది ఆ విధంగా ఉంది, దాన్ని అప్డేట్ చేయట్లేదు, ఓల్డ్ ఫార్మాట్లోనే దాన్ని రన్ చేస్తున్నారు, ఎందుకంటే డబ్బులు లేవు ఈపీఎఫ్ దగ్గర కాబట్టి. నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏంటంటే, నేను 4 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నాను, నా టోటల్ సర్వీస్ వచ్చేసి ఇప్పుడు 12 years దాటింది, నా యొక్క పెన్షన్ అమౌంట్ సుమారుగా 3 lakhs పైనే ఉంది, నేను ఇప్పుడు పిఎఫ్ అమౌంట్ తీసుకుంటాను, అలానే పెన్షన్ అమౌంట్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మంత్లీ పెన్షన్ అనేది వద్దు అనుకుంటున్నాను అంటున్నారు.
సో ఇక్కడ చూస్తున్నట్లయితే వీరి యొక్క సర్వీస్ని మనం చూస్తే 12 years 6 months అయితే సర్వీస్ అయితే ఉంది. ఎవరి సర్వీస్ అయితే 9 సంవత్సరాల 5 months అంటే 9.5 months దాటిందనుకోండి, మీ యొక్క పెన్షన్ అమౌంట్ ఇంకా మీకు రాదు. ఆ పెన్షన్ డబ్బులు అనేవి స్కీమ్లోకి వెళ్ళిపోతాయి. మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఓకేనా. అక్కడ ఇంకా మన ఇష్టంతో మన యొక్క ఒపీనియన్ తోటి దానికి వాల్యూ ఏం లేదు. అది 9.5 years అయిందంటే స్కీమ్లోకి వెళ్ళిపోతుంది. మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. చాలామంది ఇదే కామెంట్ రిపీటెడ్గా అడుగుతున్నారు. మా యొక్క సర్వీస్ 10 years ఉంది, 15 years ఉంది, పెన్షన్ అమౌంట్ నేను విత్డ్రా చేసుకోలేకపోతున్నాను అంటే, అవును మీరు విత్డ్రా చేయలేరు. మీ వయసు 55 కానీ 58 years వచ్చిన తర్వాత కానీ ఓకేనా ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ అప్లై చేసుకోవాలి. ఆ మంత్లీ పెన్షన్ కూడా ఎంతో కొంత రాదు, ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తుంది. సో ఇది మంత్లీ పెన్షన్ సంబంధించినటువంటి క్వారీస్. ఇంకా మీకు ఏమైనా సలహాలు సందేహాలు కావాలంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిఎఫ్ విత్డ్రాల్ కావాల్సిన వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే పిఎఫ్ విత్డ్రా అనేది చేయబడును. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.